సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ దేవి గారు. దేవి గారు ఈ రోజు మనకి ఎలాంటి హెల్దీ రెసిపీ చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హలో దేవి గారు, నమస్తే. అండి, నమస్తే. సో ఎప్పుడు మా వ్యూవర్స్ కి మంచి హెల్దీ ఐటమ్స్ చూపిస్తారు. సో ఈ రోజు ఏం చూపిస్తున్నారు? ఇవాళ ఆల్ సీడ్స్ లడ్డు. ఓ, అయితే మనం దీంట్లో బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ ఏమి యూజ్ చేయట్లే. చక్కగా న్యాచురల్ స్వీట్నర్ అయినటువంటి డేట్స్ని యూజ్ చేస్తున్నాం. ఎస్. సో ఏమేమి కావాలి దానికోసం? సో ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెసమే, ఆల్మండ్స్, క్యాష్యూ, డేట్స్, అలాగే ఇలాచీని పౌడర్ చేసుకోవడం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎస్. కొద్దిగా పాన్ హీట్ అయినాక ఆల్మండ్స్ అలాగే క్యాష్యూ కొద్దిగా వేయించుకోవాలి. ఒక 1-2 minutes. చెప్పండి, దీనివల్ల జనరల్గా ఎలా యూజ్ అవుద్ది? మనకి నట్స్ కానీ సీడ్స్ కానీ ఏంటంటే రిచ్ ఇన్ ప్రోటీన్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం స్నాకింగ్ అనేటప్పటికే ప్యాక్డ్ ఐటమ్స్కి వెళ్ళిపోతాం ఖచ్చితంగా కదా. అందుకని అలాంటి వాటికి వెళ్ళకుండా ఇలాగా మనం నట్స్ సీడ్స్తో చేసుకున్నటువంటి లడ్డూస్ కానీ లేకపోతే మీరు చక్కగా రోస్టెడ్ సీడ్స్ కానీ నట్స్ కానీ తీసుకోవచ్చు యాజ్ ఏ స్నాక్. కాకపోతే క్వాంటిటీ అనేది లిమిటెడ్గా తీసుకోవాలన్నమాట. సో ఇది మనం స్నాక్ చేయటం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా సాటిస్ఫై ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, త్వరగా ఇంకా మళ్ళీ వేరే ఏమి తినకుండా. సో ఇప్పుడు ఇదైతే మనకు లడ్డు, ఇదైతే లడ్డు. సో డైలీ ఒక లడ్డు పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా ఐరన్ కంటెంట్, గుడ్ ఫ్యాట్స్ వెళ్తాయి, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి. ఎందుకంటే ఇది ఒక లడ్డు తిన్నామంటే సో ఐరన్ కావాలి అన్న వాళ్ళకి కూడా చాలా బాగా. అండ్ మనం సెస్మే కూడా యూజ్ చేస్తున్నాం, కాల్షియం ఉంటుంది. మనం ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేస్తున్నాం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి బెనిఫిట్స్ అన్నమాట. సో లైట్గా రోస్ట్ చేసుకుంటాం. ఒక 2 to 3 minutes జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని వీటిల్ని ఫైన్ పౌడర్గా కాకుండా కచ్చా పచ్చిగా చేసుకుందాం, కొద్దిగా బరకగా. సో రోస్ట్ అయ్యాయి కదా, రోస్ట్ అయ్యాయి. దీన్ని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చల్లారనిద్దాం. ఇప్పుడు ఈలోపు మనం సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, అలాగే ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కూడా వేపేసుకోవాలి చక్కగా. చాలా లో ఫ్లేమ్లో ఒక 2 minutes. సో ఈ సీడ్స్ కూడా మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ చాలా మంచి, చాలా బాగా యూజ్ అవుతాయి. డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పొచ్చు, బట్ మనం సీడ్స్ యూజ్ చేస్తున్నాం. అవునవును, ఎక్కువగా సీడ్స్ యూజ్ చేస్తాం. ఆల్ సీడ్స్ లడ్డు అన్నమాట. సో మనకి సీడ్స్ కూడా రోస్ట్ అయిపోయాయి. మనం వీటిని కూడా షిఫ్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ అవి కొద్దిగా చల్లారేలోపు మనం ఈ డేట్స్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. సీడ్స్ తీసేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇలాగా డేట్స్కి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. సో అండ్ మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ని మనం ఇలా పౌడర్ బరకగా పౌడర్ చేసుకోవడం, అలాగే ఇది పేస్ట్ చేసుకోవడం. నువ్వులు యాడ్ చేయలేదు. అలాగే కొన్ని సీడ్స్ మనం విడిగా ఉంచుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకున్నాం. పాన్ హీట్ అయ్యాక మనం ఏదైతే డేట్స్ చేసుకున్నామో ఫైన్ పేస్ట్, ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మనం గీ యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనం ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయము. సో ఆ డేట్సే మనకి స్వీట్నెస్ ఇస్తాయి. అలాగే మనకి ఇప్పుడు బెల్లం ఎలాగైతే దగ్గరికి అవుతుందో సేమ్ అలాగే మనకి డేట్స్ కూడా చక్కగా దగ్గరకు అవుతుంది అనమాట. ఒక మంచి థిక్నెస్ వస్తుంది. జనరల్గా క్వాంటిటీ మెజర్మెంట్స్ ఇంత తీసుకోవాలని ఉంటుందా దేవి గారు? జనరల్
అంటే ఆ నట్స్కి ఈ డేట్స్కి ఒక హాఫ్ కప్ మనం అన్ని తీసుకున్నాము, ఒక హాఫ్ కప్ తీసుకున్నాం కదా, ఒక 5 to 10 డేట్స్ సరిపోతాయి. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఇక దాన్ని బట్టి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా గీ వేసుకొని అలా గీ వేసుకొని ఇలా కొద్దిగా లో ఫ్లేమ్లో మనం ఒక 2 to 4 minutes మనం దీన్ని రోస్ట్ చక్కగా థిక్ అయ్యేదాకా. సో మనకు తెలిసిపోతుంది తెలిసిపోతుంది మనకి చిక్క పడుతూ ఉంటుంది అనమాట. కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా. కానీ మనము స్టిర్ చేసుకుంటూనే ఉండాలి, వదిలితే ఏంటంటే మళ్ళీ అడుగు పడుతుంది. సో స్పూన్తో కదుపుతూనే ఉండాలి. సో చూడండి ఇలా దగ్గరకు వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయింది మనకి. సో థిక్ కలర్ వచ్చేస్తుంది. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. దానికంటే ముందు ఇంకా కొద్దిగా మనం ఒక 1 స్పూన్ గీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నట్టు ఒక హాఫ్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. సో పౌడర్ అంతా కూడా చక్కగా వేసేసుకొని సో ఆ క్వాంటిటీని బట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు, ఒక హాఫ్ నువ్వులు. సో మనం దాన్ని రోస్ట్ చేయడం అవసరం లేదు, అలా వేసేసుకోవచ్చు నువ్వులు. చూడండి మనకి ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక ఉంచుకున్నటువంటి సీడ్స్ కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం చక్కగా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా గీ. సో గీ కూడా మిక్స్ తెలిసిపోతుంది మధ్యలో మనకి వేసుకుంటా ఉంటే చాలు. సో చూడండి ఇలాగ మనకి రెడీ అయిపోతుంది. సో మనకు తెలిసిపోతుంది. సో ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. కొద్దిగా చల్లారి పెట్టేసి లడ్డు చుట్టేసుకోవడం. సో రెడీ అయిపోయింది. చల్లారాక లడ్డు. సో ఏదైతే మనం లడ్డుకు ప్రిపేర్ చేసుకున్నామో అది చల్లగా అయింది. సో నువ్వుల్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని చక్కగా మీడియం సైజ్ లడ్డు చుట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకొని సో మనం ఎన్ని రోజులైనా అంటే జనరల్గా స్టోర్ చేసుకోవచ్చు కదా. ఉంటాయి చక్కగా 1 week ఉంటాయి. డైలీ ఒక లడ్డు చాలా మంచిది. చిన్నపిల్లలకైనా ఉమెన్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సీడ్స్ చాలా మంచివి. పిల్లలకి చక్కగా స్నాక్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునేటువంటి ఆల్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఒక 15 minutes కేటాయిస్తే చాలు. సో ఒకేసారి చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక 15 days వరకు. సో మంచి హెల్దీ రెసిపీ. పిల్లలు, పెద్దలు, ఉమెన్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఐరన్ కానీ కాల్షియం అన్నీ వస్తాయి. ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి హెల్దీ రెసిపీ చూపించేశారు. వెల్కమ్ అండి.